ఇప్పుడు కిచెన్ గురించి మాట్లాడినప్పుడు గుర్తుపెట్టుకోండి, స్టవ్ అనేది ఎప్పుడు మూలల్లో పెట్టద్దు. సో మూల నుంచి ఒక భాగం వదిలేసి మాత్రమే పెట్టాలి. సో ఇది స్టవ్ పాయింట్ వచ్చేసింది. ఇది ఆటోమేటిక్గా మనకు ఒక కిటికీ ఉండాలనే నియమం ఇక్కడ ఉంది కదా. సో ఇది కిటికీ అనమాట. సో ఇందులో మళ్ళీ ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఇక్కడ సెటప్ నడుస్తుంది. ఎందుకంటే మనమైతే ప్రిఫర్ చెయ్యము, అది వాళ్ళ ఇష్టం అనమాట ఇంకంతే. సో ఇక్కడ నుంచి పైన ఓపెనింగ్, ఇవి మొత్తం మీకు కబోర్డింగ్స్ లాగా వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా కబోర్డింగ్స్ పైన. ఓకే, సో ఇది కంప్లీట్గా మీకు చూడండి. చాలా మంది మాట్లాడతారు కదండి, నార్త్ ఈస్ట్లో బరువులు ఉండొద్దు. ఇక్కడ చూడండి, పైన కబోర్డింగ్స్ వచ్చాయి, కింద కబోర్డింగ్స్. బాబు అక్కడికి పైన కబోర్డ్స్ వచ్చాయి, కింద కూడా కబోర్డ్స్ వచ్చాయి. ఎలాంటి టెన్షన్ తీసుకోకండి. దీని లోపల కూడా మీకు ఇక్కడ చూడండి, క్లియర్ కట్గా మొత్తం క్లియరెన్స్ ఉంది. బాబు ఇక్కడ దగ్గర దీని లోపల కూడా మీరు చూస్తే కంప్లీట్ క్లియర్ ఓపెనింగ్ ఉంటుంది. ఇది అర్థమవుతుంది కదా, కంప్లీట్ ఓపెనింగ్ ఇది. సో అట్లనే కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా మీరు చూస్తే కంప్లీట్ క్లియర్ ఓపెనింగే ఉంటుంది. అర్థమైందా? సో ఈ విధంగా మనం 100% పెట్టేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి ఇష్యూస్ ఉండవు. సో నెక్స్ట్ పాయింట్ చూస్తే, ఇది కంప్లీట్ ప్లాట్ఫామ్ అయిపోయింది. ఈ ప్లాట్ఫామ్లో కింద మొత్తం కూడా మీకు సింపుల్గా మొత్తం డ్రాయర్స్ వచ్చేసాయి. ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్ స్పూన్స్ వాటన్నిటి కోసం. బాబు ఇక్కడ వచ్చేసాము. సో ఇందు లోపల చూస్తే స్టవ్ పాయింట్ తర్వాత ఇది దక్షిణానికి సంబంధించిన కూడా, ఇది తూర్పు ఆగ్నేయం. ఓకేనా, ఈ పైన పెట్టేసుకుంది. ఇది స్విచ్ పాయింట్స్, మిక్సీ, ఏసీస్ కోసం. ఇది కంప్లీట్ ఏమో స్టోరేజ్ల కోసం. ఇక్కడ చూడండి, చాలా అద్భుతం ఏంటంటే, సో ఇప్పుడు నేను కిచెన్ పైన స్టవ్ పైన మీకు విండో చూపించాను కదా బాబు దగ్గర, ఇదిగోండి స్టవ్ పాయింట్ ఇది. సో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఇంటి లోపల కంప్లీట్ ఇది ఆగ్నేయం అనేది కంప్లీట్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఇటువైపు విండోస్ లేవు, ఎందుకంటే పక్కన లిఫ్ట్ వచ్చింది కాబట్టి ఇది విండోస్ లేవు. సో ఇందులో మనకి ఎయిర్ ఫ్లో బాగుండాలనే కండిషన్లో ఈ కార్నర్లో ఒక విండో చేసి చూసారు కదా. ఒక్కసారి ఇప్పుడు నేను లోపల నుంచి కూడా మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇదంతా మొత్తం కిచెన్ అండి.